చదువుకున్న బ్రాహ్మణ పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, సివిల్ సర్వీసెస్ వైపు మమకారంతో చూడట్లేదు, పట్టుదలతో కృషి చేయట్లేదు. నేను కొన్ని కోచింగ్ సెంటర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే, మనం ఏ జాతి వాళ్ళనైనా కూడా సులభంగా కోచింగ్ ఇవ్వచ్చండి, బ్రాహ్మణ జాతికి మాత్రం ఇవ్వలేకపోతున్నామండి అని చెప్పారు. ఎందుకంటే మన పిల్లల్లో ఒక రకమైన పొగరమోత్తనం, క్రమశిక్షణ రాహిత్యం కూడా కనిపిస్తున్నది వాళ్ళకి. ఇవన్నీ మనం నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీ శ్రేయస్సు గురించి చెప్తున్నాను, కానీ మీతో సమయం గడిపితే నాకు రూపాయి లాభం లేదు. ఇవాళ హాయిగా ఇంట్లో కూర్చుకుంటే రామాయణం చదువుకోవచ్చు, ఇంకేదైనా చదువుకోవచ్చు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒక మంచి అవకాశం ఒక బృందంగా మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఏదో సరదాగా వచ్చాం, హైదరాబాద్ చూడటానికి వచ్చామండి, ఇంటర్వ్యూ చేసాం, తోచిన సమాధానం చెప్పాం, వెళ్ళిపోయామని ఒక భావంతో ఉంటే మీరు, మీ భగవంతుడు మీ సంగతి మీరు చూసుకుంటాడు. అలా కాదు, ఇది ఒక అవకాశం, దీన్ని ఎలా వాడుకోవాలి, జీవితంలో గుర్తింపు సంపాదించాలి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి, జాతి గౌరవాన్ని నిలబెట్టాలి అనే ఒక రకమైన ఒక తీవ్రమైన ఆకాంక్ష మీ మనసులో ఉంటే ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న అడుగులతో మీరు చేరుదామనుకున్న గమ్యస్థానానికి చేరే గొప్ప అవకాశం ఉంటుంది. సమాజంలో అనేక మందికి గొప్ప విద్య భగవంతుడు ప్రసాదించాడు. కానీ ప్రభుత్వ అధికారం దగ్గరికి వచ్చేటప్పటికి కొద్ది మందికి అధికారం లభిస్తున్నది. ఆ లభించిన అధికారాన్ని ఎంత జాగ్రత్తగా వినియోగించాలి, ప్రజాక్షేమం గురించి ఆలోచన చేయాలి, నిజాయితీతనంతో ఉద్యోగాన్ని నిర్వహించాలి అనే లక్షణాలు ఈ జాతిలో మెండుగా ఉంటాయని మనం భావిస్తున్నాం. కాబట్టి మీరందరూ ఆ అధికారంలోకి చేరడానికి ఆరాటపడాలి. అంతేగాని ఈ ఉద్యోగం లభిస్తే 4 ప్లాట్లు సంపాదించవచ్చు, 10 బిల్డింగ్లు కొనుక్కోవచ్చు, రాజకీయ నాయకుల యొక్క పరపతి సంపాదించి ఇంకేదో చేయొచ్చు, రేపు ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఇలాంటి ఆలోచనతో ఉన్న అధికారుల వల్ల దేశానికి తీవ్రమైన విఘాతం కలుగుతున్నది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీలో పట్టుదల పెరగాలి. ఇవాళ ఇంటర్వ్యూ చేసిన తర్వాత కొద్ది మందిని ఎంపిక చేస్తాం. ఆ కొద్ది మందికి మా దగ్గరున్న వనరులు కొద్దీ ఆర్థిక సహాయం చేస్తాం. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం లాగా 100% సబ్సిడీ ప్రోగ్రాం కాదు.